ప్రముఖ యూట్యూబర్ రమానందన అలియాస్ నందు కుటుంబ సభ్యులు వీసా రెన్యువల్ పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేసి ఏ విధంగా మోసానికి పాల్పడ్డారో గత 3 రోజుల నుంచి మనందరం కూడా చూస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం భలే టెక్నికల్గా మోసానికి అయితే పాల్పడ్డారు. వాళ్ళు ఉండేది యూకేలో, రెసిడెన్స్ కూడా ఐ థింక్ అక్కడే, ఇండియన్ రెసిడెన్స్ కాదు వాళ్ళది. సో వాళ్ళు మోసం చేసిన మొత్తాన్ని కూడా అందరినీ కూడా మన తెలుగు వాళ్ళు డబ్బులు తీసుకున్నదంతా కూడా ఇండియన్ అకౌంట్స్లోకి డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు లివింగ్ ఉండేది యూకేలో. వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టినా కానీ ఇండియన్ పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చే అంత మ్యాటర్ ఉండదు. ఎందుకంటే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వీళ్ళంతా కూడా దేశం విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైనా పట్టుకొచ్చిందా ఇండియన్ గవర్నమెంట్? అఫ్కోర్స్ వాళ్ళనైతే పట్టుకొచ్చేది ఏమి ఉండదు. కానీ వాళ్ళు బై మిస్టేక్ ఎప్పుడైనా సరే ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళని పోలీసులు మేబీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. వాళ్ళైతే రారు కదా ఇండియాకి, వాళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకంటే వీళ్ళ మీద ఇప్పుడు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరైతే బాధితున్నారో వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఆయన ఎవడో మహానుభావుడు ఒకడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందినటువంటి మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్, అతను యూకేలో ఉన్నప్పుడు అతని వీసా గడువు ముగిసిపోయిందంట. సో ఆయన వీసా రెన్యువల్ కోసం డెస్టినీ కన్సల్టెన్సీ వాళ్ళని ఆశ్రయించారంట. ఇండియాలోని తమ బ్రాంచ్లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ సులభంగా పూర్తి చేస్తాము అని చెప్పేసి కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారంట. అతనికి బాగా నమ్మబలికారు. వాళ్ళ మాటలు నిజమే అనుకొని నమ్మి ఆ బాధితుడు ఏకంగా విడతల వారీగా 15 లక్షల వరకు చెల్లించాడంట. డబ్బులు తీసుకొని నెలలో గడుస్తున్న వీసా రాలేదంట. అలా రాకపోవడంతో పాటు కన్సల్టెన్సీ నుంచి సరైన సమాధానం కూడా రాలేదంట. సో అతనికి ఎక్కడో డౌట్ వచ్చింది, మోసపోయాము అనేసి గ్రహించాడు. సో ఇండియాకి చేరుకున్నాక తర్వాత అతడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. సో పోలీసులు కూడా రంగంలో దిగారు. ఈ వీసా స్కామ్లో డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధం ఉన్నటువంటి జాగర్ల మోడీ మధుకర్ డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్. ఈయన ఎవరో తెలుసు కదా, రమానందన, అదే ఆ లేడీ ఉంది కదా, ఆమె భర్త మధుకర్ అనే అతను, ఆమె ఆ మహిళ యొక్క భర్త. గుంటూరులో నివసించే మధుకర్ తండ్రి మీద ఇబ్రహీంపట్నం పోలీసులు క్రైమ్ నెంబర్ 515/2025 కింద కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో సెలబ్రిటీ హోదా, యూట్యూబ్ ఇమేజ్ని అడ్డం పెట్టుకొని ఈ కన్సల్టెన్సీ ద్వారా చాలా మందిని మోసం చేశారంట. అప్రాక్సిమేట్లీగా 50కి పైగా 100కి లోపు ఒక్కొక్కరు బయట వచ్చి వాళ్ళ బాధలు కూడా వెలబోసుకుంటున్నారు. సో ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే నమోదు అవ్వచ్చేమో, కానీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చే అంత సీన్ అయితే ఉండదు. ఎందుకని మీకు అందరికీ తెలిసిందే. సో ఈ ముఠా వలలో చిక్కి మోసపోయినట్టే మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారంట. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు వాళ్ళకి భరోసా ఇచ్చారు. తప్పులేదు. కానీ నిందితుల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? నిందితుల్ని ఏ విధంగా తీసుకొస్తారు? ఎవరైతే ఆ లేడీ, అదేవిధంగా వాళ్ళ భర్త ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముందుకి ఒక వీడియో రిలీజ్ చేయకుండా ఒక లాయర్ ద్వారా మాట్లాడించారు. అంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా. లాయర్ దాకా వెళ్ళారు అంటే, లాయర్ని అప్రోచ్ అయ్యారు అంటే, లాయర్ దగ్గరికి వెళ్ళారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తప్పు చేసినట్టే. దాంట్లో నుంచే బయటపడడానికి వీళ్ళు రకరకాల నాటకాలు ఆడుతున్నారు. ఆ మహిళ అయితే చిన్న ఫంక్షన్ కూడా లండన్ నుంచి హైదరాబాద్కి వచ్చేది. చాలామంది ఉన్నారు, ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు, ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళ కూడా చేరి ఇంత హడావిడి, అంత ఎక్స్పెన్సెస్, రోజుకో డ్రెస్సు, రోజుకో రకరకాలుగా ఈ విధంగా ఫ్లైట్ ఛార్జెస్, ఎవరికి ఫోన్ చేసినా ఈరోజు లండన్లో ఉన్నాను, ఇంకో రోజు దుబాయ్లో ఉన్నాను, ఇంకో రోజు అమెరికాలో ఉన్నాను అని చెప్పేసి చెప్పడం, రకరకాల డ్రెస్సులు, రకరకాల ఆమె స్టైల్స్. యూట్యూబ్లో చేసేవాళ్ళు అంత డబ్బులు ఎర్న్ చేస్తారేమో, కానీ మరి ఆమె చేసే యాక్టివిటీస్ని బేస్ చేసుకుంటే ఆ రోజు చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. సో వీళ్ళు చేసినటువంటి మోసం చిన్న మోసం కాదు ఇది. ఎనీహౌ వాళ్ళైతే ఇప్పుడు యూకే రెసిడెన్సీ కాబట్టి ఇండియన్ పోలీసులు ఏం చేయలేదేమో, కానీ వాళ్ళు వన్స్ ఒకసారి ఇండియాకి వస్తే మాత్రం వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలో పెట్టడం అయితే పక్క. ఒకవేళ ముందుగానే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని ఏమైనా చేసుకుంటే మనం చేయలేం. కానీ అవన్నీ కూడా టెక్నికల్గా బాగానే వాళ్ళు మోసం చేశారు. ఎందుకంటే
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు డబ్బులంతా కూడా రకరకాల అకౌంట్లోకి ఇచ్చారు. వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వాల, రకరకాలుగా ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులకి అటువంటి కేసు అంతా కూడా కోర్టులో నిలబడం. మీరు రీసెంట్గా మేము మంగ్లీ కేసు చూసుంటారు. అవంతా కూడా కోర్టులో కేసులు నిలబడం. ఎందుకంటే కోర్టులో కేసులు అంటే ఫుల్ ఎవిడెన్స్ ఉండాలి. ఫుల్ ఎవిడెన్స్ ఉంటేనే పనులు జరుగుతాయి. కానీ ఇక్కడ బాధితులు ఏమంటే డబ్బులు రకరకాల అకౌంట్లోకి డబ్బులు పంపించారు. నాకు పంపించుంటారు, ఇంకొకరు పంపించుంటారు, అలా రకరకాలుగా పంపించుకున్నారు. కాబట్టి వాటంతా కూడా ఎవిడెన్స్ ఈ కేసులను కూడా కోర్టులో నిలబడడం చాలా కష్టం. సో వాళ్ళ ఇమేజ్ అయితే డ్యామేజ్ అవ్వచ్చేమో, కానీ వాళ్ళు చేసిన మాత్రం చాలా తప్పు. నమ్మించే మోసం చేశారు. నమ్మించే గొంతుకోవడం అంటే ఇలానే ఉంటుంది. ఇంకా వాళ్ళ గురించి చాలా రకరకాల మంది రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఎనీహౌ ఇప్పటికైనా సరే జనాలు కొంచెం ఈ బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళి ఉద్యోగాలు చేసి లివింగ్ ఉండాలా, సిటిజన్షిప్ తీసుకోవాలా, ఇది మంచిది కాదు. డైరెక్ట్గా వెళ్ళండి, దిమాగ్ యూజ్ చేయండి. ఎందుకు అన్నెసెసరీగా ఇలా డబ్బులు వేస్ట్ చేసుకొని ఇలా మోసపోవడం అవసరం? కాబట్టి ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. చాలా తక్కువ మంది మంచివాళ్ళు ఉంటారు, కానీ చాలా వరకు అంతా మోసం చేసేవాళ్ళే. మనం చూస్తున్నాం కదా కొద్ది రోజుల నుంచి బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించినారు, రకరకాల ప్లాట్ఫామ్ ద్వారా డబ్బులు సంపాదించారు. వాళ్ళకుంటే ఫాలోవర్స్ని మోసం చేశారు. కానీ చాలామంది ఫాలోవర్స్ని మోసం చేశారు. అది మంచి పద్ధతి కాదు. అందరికల్లా నిజంగానే ఆ నాన్ వేస్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాడికి నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళ ఫాలోవర్స్ని ఎప్పుడు కూడా మోసం చేయరు, జనాలను ఎప్పుడు కూడా మోసం చేయరు. తాను నిజాయితీగా సంపాదించుకుంటే చెప్తా ఉంటాడు, ఎవరిని కూడా మోసం చేసింది కదా, అలా ఉండాల. కానీ చూశారు కదా ఈ నందు అనేసి, తర్వాత ఇంకా రకరకాలుగా ఉండాలి యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ గురించి ఇంకెందుకులే. కానీ వీళ్ళ మీద మాత్రం సీరియస్గానే కేసులు అయితే నమోదు వల్ల ఇప్పుడైతే వీళ్ళు ఇండియాకి వస్తారో వీళ్ళని అరెస్ట్ చేస్తే బొక్కలో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.